సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్ నగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక అభిషేకం, మహామంగళహారతి, పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా ఉత్సవమూర్తికి పల్లకీ సేవను మహిళల కోలాటాలు, భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. పూజా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, మున్సిపల్ చైర్మన్ కూనా వనితా సంతోష్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పౌర్ణిమ రోజు కానీ, దత్త జయంతి రోజు కానీ సంగారెడ్డి వాస్తవ్యులైన శ్రీ ఆర్ఎం ప్రభుగౌడ్ గారు ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానం జరపబడతారు. కావున వారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి గత లాస్ట్ 15 to 20 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. తదంతరము వాళ్ళ అల్లుడైన నేను ధర్మేందర్ గౌడ్, మా శ్రీమతి విజయలక్ష్మి గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కంటిన్యూస్గా జరుపుతున్నాం ప్రతి ఏటా. ఆ సాయినాథుని ఆశీస్సులతోని ఆయన మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత ఉన్నాం ఆ సాయిబాబాకు, ఆ దత్తాత్రేయ స్వామికి. ఈ సంగారెడ్డి వాస్తవ్యులు కూడా మాకు చాలా కోఆపరేషన్గా ఉంటారు. ఇక్కడ పనిచేసే అయ్యగారులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. వారు ప్రతి సంవత్సరం మేము మర్చిపోయినా కూడా మాకు గుర్తు చేసి మరీ ఈ గురు పౌర్ణిమ రోజు అయ్యా మీ అన్నదానం ఉన్నది, మీ కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పేసి మాకు గుర్తు చేస్తారు ఒక నెల ముందే. అందుకే ఆ సాయి కృపతోని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంగారెడ్డి ప్రజలకు కానీ, ఆ దత్తాత్రేయ స్వామి సాయినాథునికి కానీ మా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. సాయినాథ్ మహారాజ్కి జై. గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులకు అందరికీ సాయినాథు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అందరి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. భక్తులందరూ సహకరించి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.